హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. రీడింగ్లో ఈరోజు మీరు యూనివర్స్ ద్వారా మీకు క్యారియర్కి సంబంధించి, అలాగే మీ ఫైనాన్షియల్ స్టేటస్కి సంబంధించి మీకు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది మీరు ఈ రీడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో నేను ఇచ్చే ఈ ఫ్యూచర్ రీడింగ్ ఫర్ ద నెక్స్ట్ మంత్. సో ఇది వచ్చేసి మీకు జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పుడు ఈ వీడియో మీరు వాచ్ చేస్తున్నా అది ఆ నెక్స్ట్ మంత్ మీ లైఫ్లో జరగబోయేది, క్యారియర్ పరంగా మీకు ఏం జరుగుతుంది, ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అండి. సో ఇన్ కేస్ నాకు రాశుల ప్రకారంగా ఏవైనా టారో కార్డ్స్ మేజర్గా వస్తే కనుక నేను ఆ రాశుల వారికి ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు నేను చెప్తానండి. ఎవరైనా కొత్తవారు కనుక వాచ్ చేస్తుంటే కనుక ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మ్మ్. మీ వీడియో కూడా మీరు షేర్ చేయొచ్చండి, మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అండ్ కెరీర్కి సంబంధించిన రీడింగ్ కాబట్టి ఇది ఎవరికైనా కూడా మనము షేర్ చేయొచ్చు. అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మీరు తెలుసుకోవచ్చు అండి. ఫైనాన్షియల్ స్టేటస్ అంటే మీకు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, మీ ఎక్స్పెన్సెస్ ఎట్లా ఉంటాయి, మీ ఇన్కమ్ ఎలా ఉంటుంది, మీ గ్రోత్ ఉంటుందా లేదా, అండ్ మీరు ఏమైనా ప్రాపర్టీస్ కొంటారా, ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, లేకపోతే మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే మీరు సేల్ చేయగలుగుతారా లేదా, ఇవన్నీ విషయాలు మీరు కావాలంటే కొంచెం మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీకు పర్సనల్గా మీ క్యారియర్కి సంబంధించి మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా, ప్రైవేట్ జాబ్ వస్తుందా, లేదంటే ఇప్పుడు చేసే జాబ్లో మీకు ఇంకేమైనా ప్రమోషన్స్ వస్తాయా, మీరు ఏమైనా అబ్రాడ్ వెళ్తారా, అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, అండ్ బిజినెస్ పరంగా కూడా మీరు ఈ బిజినెస్ బాగుంటుందా, వేరే బిజినెస్ బాగుంటుందా, లేదనంటే ఈ బిజినెస్లో ఏమైనా ప్రాఫిట్స్ బాగుంటాయా, లాస్ వస్తుందా, లేకపోతే ఈ బిజినెస్ కాకుండా ఇంకేదైనా బిజినెస్ చేయొచ్చా, ఇలాంటి ఎనీ క్వశ్చన్స్ అంటే మీరు టారో రీడింగ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ రిలేషన్షిప్ ఒకటే కాదండి, క్యారియర్, రిలేషన్షిప్, అలాగే మీకు ఎలా ఉంటుందంటే రీడింగ్లో క్యారియర్, రిలేషన్షిప్, ఫైనాన్స్ స్టేటస్ అండ్ హెల్త్, వీటికి సంబంధించి మీరు టారో రీడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, సో నేను ఒకసారి చెక్ చేస్తానండి. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసి మీకు ఫ్యూచర్లో మీ క్యారియర్ అనేది ఎలా ఉండబోతుంది, సో క్యారియర్ పరంగా అండ్ అలాగే ఫైనాన్షియల్ స్టేటస్. సో ఫస్ట్ అయితే నేను క్యారియర్కి సంబంధించి నేను ఒక 3 కార్డ్స్ తీసుకుంటానండి. సో 6 కార్డ్స్ తీస్తాను మీ క్యారియర్ పరంగా. ఇది మేబీ జాబ్ చేసేవాళ్ళు కానివ్వండి, బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి, ఎనీవన్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. సో 6 కార్డ్స్ నేను తీస్తానండి. రీడింగ్లో మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఫ్యూచర్లో నెక్స్ట్ మంత్ మీకు క్యారియర్ పరంగా ఎలా ఉండబోతుంది. సో ఈ రీడింగ్లో మీరు తెలుసుకోవచ్చు. క్లియర్ డెత్ కార్డ్ వచ్చిందండి. అంటే మీకు క్యారీర్లో జాబ్ చేసేవాళ్ళు కానీ, బిజినెస్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ ఎవరైనా సరే ఇది న్యూ డైరెక్షన్లోకి వెళ్తుందండి. డెత్ కార్డ్ అంటే ప్రజెంట్ ఉన్న మీ జాబ్ నుంచి ఏవో మేజర్ చేంజెస్ అనేది రాబోతున్నాయి. కొద్దిమందికి ఏమో కొత్త జాబ్లోకి మీరు కనుక సెర్చ్ చేస్తుంటే కొత్త జాబ్ రావడము, లేకపోతే కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తుంటే మీరు ఒక కొత్త లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారండి క్యారియర్ పరంగా అండ్ ఫైనాన్షియల్ పరంగా. సారీ నాట్ ఫైనాన్షియల్, ఓన్లీ క్యారియర్. సో ఫైనాన్షియల్గా నేను తర్వాత చూస్తాను. సో ఇక్కడైతే నాకు బ్రేకప్ వచ్చిందండి. 3 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, చెప్తాను మీకు. ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. ఇది మీకు ఓన్లీ క్యారియర్ పరంగా మాత్రమే. ఇక్కడ మీకు బ్యాక్ స్టాప్ కూడా కనపడుతుందండి. ఇక్కడ ఏంటో 7 ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చింది. ఇదంతా కంప్లీట్గా క్యారియర్ పరంగా అండి, రిలేషన్షిప్ కాదు. సో ఇక్కడ మీకు అబ్రాడ్ ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. 8 ఆఫ్ స్వార్డ్స్ అంటే మీరు ఇక్కడ కాకుండా వేరే స్టేట్లో కానీ వేరే లొకేషన్లోకి మీరు చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఇదంతా కూడా మీకు క్యారియర్ పరంగా అండి. సో ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్. సో ఇక్కడ నాకు తెలుసు అండి, ఇక్కడ క్యారియర్లో జాబ్ కానీ బిజినెస్ కానీ చేసేవాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ నేను గుడ్ న్యూస్ చెప్తాను. కొద్దిమందికి అండి ఇక్కడ అబ్రాడ్లోకి వెళ్ళే ఛాన్సెస్ కానీ, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జాబ్ నుంచి వేరే జాబ్లోకి వెళ్ళిపోవడం కానీ డిస్టెన్స్ కనిపిస్తుందండి. అంటే ఇప్పుడున్న దాని ట్రావెలింగ్ కూడా కనిపిస్తుంది. మీరు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రావెల్ చేయడం కనిపిస్తుంది, లేదంటే మీరు విదేశాలకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మేజర్గా అయితే ఇక్కడ చాలామందికి అయితే కొద్దిగా డిఫికల్టీస్ అయితే ఎక్కువ కనపడుతున్నాయి. బట్ కొద్దిమందికి మంచి ఛాన్సెస్ కూడా రాబోతున్నాయండి. మీకు ప్రమోషన్స్కి సంబంధించింది కాదు ఇది, ఓన్లీ ట్రావెలింగ్, లేకపోతే ట్రాన్స్ఫర్, లేదంటే మీరు అబ్రాడ్ వెళ్ళడము, ఇలాంటి వీటికి సంబంధించింది. ఏదో అయితే మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు కోరుకున్న జాబ్ అయితే మీకు రాదండి. ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, బ్యాక్ స్టాప్. అంటే ఇక్కడ మీరు ఏదైతే జాబ్ ఏది కోరుకుంటున్నారో అది మీకు రావటం లేదండి కొద్దిమందికి.
ఎందుకనంటే మీకు మేబీ మీరు ఒకటి ఛాన్స్ గురించి మీరు ప్రయత్నాలు చేస్తున్నారేమో. మీరు అదే దాని మీద మీరు ఎక్కువ హోప్ పెట్టుకొని ఉంటారు. కాకపోతే అది మీకు బ్యాక్ స్టాప్ అయిపోతుందండి. బ్యాక్ స్టాప్ అంటే నథింగ్ బట్ వాళ్ళు మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి మీకు ఇవ్వకపోవడము. ఏదో అయితే మీకు చీటింగ్ కూడా జరగబోతుంది మీ జాబ్‌లో. ఇక్కడైతే బ్రేకప్ వచ్చిందండి. చాలామందిని డిస్మిస్ చేయడము, లేకపోతే తీసేసేయడము జాబ్‌లో నుంచి జరుగుతుంది. అలాగే ఇక్కడ బిజినెస్‌లో కూడా లాసెస్ కనిపిస్తున్నాయి. హార్ట్ అండి. అంటే హార్ట్ స్పాట్స్ అంటే ఇక్కడ మనకి 3 ఆఫ్ స్వార్డ్స్ అంటే నథింగ్ బట్ మీకు జాబ్‌లో కాదండి బిజినెస్‌లో లాసెస్ కనిపిస్తున్నాయి ఈ నెక్స్ట్ మంత్. అండ్ అలాగే ఒకవేళ జాబ్ చేసే వాళ్ళకైతే మీకు జాబ్ పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నెక్స్ట్ మంత్. ఇక్కడ మీకు ప్రమోషన్స్ మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, ఆ ప్రమోషన్స్ అనేది మీకు కాకుండా వేరే వాళ్ళకి వెళ్ళడం జరుగుతుందండి. అంటే మీరు అనుకుంటారు మీకు ప్రమోషన్ వస్తుందని చెప్పేసి, లేదంటే ప్రాజెక్ట్ వర్క్స్ కానివ్వండి, ఏదైనా సరే మీరు మీకు కాకుండా వేరే వాళ్ళకి అవకాశాలు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారండి మీ బిజినెస్‌లో. ఎక్కువగా టీమ్ వర్క్ అని చెప్పొచ్చు. మీరు ఒకరికి ఒకరికి మా అంటే ఎక్కువ వర్క్ ఇవ్వడం, ఇంకొకరికి తక్కువ చేయడము. అంటే డిస్ట్రిబ్యూషన్ అండి. ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారో మీ బిజినెస్‌కి సంబంధించి, దాంట్లో మీరు దానిపైన ఎక్కువ కాన్సంట్రేట్ చేయడం. అంటే ఒకరు కాకుండా ఒక ఇద్దరు ముగ్గురికి మీ బిజినెస్‌ని డైవర్సిఫై చేయడము, లేకపోతే ఎక్స్‌పాండ్ చేయడం కూడా జరుగుతుందండి. ఇక్కడ మీరు చేసే ప్రెజెంట్ బిజినెస్ నుంచి ఇంకొక మీరు బ్రాంచ్ ఓపెన్ చేయడము, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. అండ్ ఇక్కడైతే మీ జాబ్ గురించి మీరు చాలా బాధపడుతున్నారండి. ఎందుకంటే మీరు కోరుకున్న జాబ్ కోసం మీరు వెయిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు జాబ్ వస్తుందా లేదా ఇంకా వెయిటింగ్‌లోనే కనిపిస్తున్నారు. నెక్స్ట్ మంత్ కూడా మీరు ఇంకా వెయిట్ చేయాల్సొస్తుందండి. ఐదర్ గవర్నమెంట్ జాబ్ కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ జాబ్ కానివ్వండి. రిజల్ట్స్ కోసం మీరు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా వెయిటింగ్ ఎనర్జీలో ఉంటారు. అండ్ అలాగే మీరు టెన్షన్‌లో అయితే ఉంటారండి. మీ జాబ్‌కి గానీ, మీ బిజినెస్ కానీ సంబంధించి మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే వెయిట్ చేస్తున్నారో, దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో దాని గురించి కొద్దిగా వరి కూడా మీరు అవుతుంటారు నెక్స్ట్ మంత్. అండ్ ఇక్కడ అయితే చాలా వర్క్ స్ట్రెస్ చాలా కనిపిస్తుందండి. మీకైతే అసలు ఏడుపొచ్చేస్తది అనమాట. ఎంత మీకు ప్రెషర్ ఉంటుంది. బిజినెస్‌లో కానివ్వండి, లేకపోతే జాబ్‌లో కానివ్వండి. మీకు ప్రాజెక్ట్ వర్క్స్ ఎక్కువగా ఉండడము, లేకపోతే లేట్ నైట్స్ పని చేయడము. వర్క్ స్ట్రెస్ అయితే చాలా కనిపిస్తుంది. అలాగే కొద్దిమందికి బిజినెస్ లాసెస్ కూడా కనిపిస్తున్నాయండి. బిజినెస్ లాసెస్ అయితే ఇందాక కూడా మనం చూసాము. సో, బిజినెస్ లాసెస్ వల్ల కూడా మీరు కొంచెం మెంటల్లీ కొద్దిగా డిప్రెస్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో, ఇదొచ్చేసి మీకు కంప్లీట్‌గా క్యారియర్ పరంగా ఇది న్యూ డైరెక్షన్ అంటే అదేనండి. ఐదర్ మంచిగా ఉన్న దాన్ని నెగెటివ్‌గా అవ్వడం, నెగెటివ్‌గా ఉన్నది పాజిటివ్ అవ్వడం. కొద్దిమందికైతే అబ్రాడ్ ఎళ్ళే ఛాన్సెస్ ట్రావెలింగ్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్‌ఫర్స్ అవ్వడం అలాంటివైతే జరుగుతున్నాయి. ఇవి ఎంత కంప్లీట్‌గా ఇది కలెక్టివ్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ అండి. మీరు అక్యురేట్‌గా మీకు మీ లైఫ్‌కి సంబంధించింది కావాలని అనుకుంటే మాత్రం మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి. అండ్ ఇక్కడ మీరైతే వర్కహాలిక్ అని చెప్పొచ్చండి. బాగా మీకు వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. చాలా కాన్సంట్రేషన్‌గా మీరు చేయాల్సొస్తుంది బిజినెస్ కానీ, జాబ్ కానీ. ఎందుకంటే మీరు లేకుండా వర్క్ నడవదు. మీరు ఉంటేనే ఆ వర్క్ అనేది సక్సెస్‌ఫుల్‌గా మీరు చేయగలుగుతారు. సో, ఇది చాలా అంటే కంప్లీట్‌గా క్యారియర్ పైన మీరు ఫోకస్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే మీరు జాబ్‌లో మీరు చూపించే ఎఫర్ట్స్‌ని బట్టి మాత్రమే మీకు ఇన్‌కమ్ అనేది ఉంటుంది. గ్రోత్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కదా! సో, ఆ గ్రోత్ అనేది కూడా మీకు కావాలి ఫ్యూచర్‌లోనంటే ఖచ్చితంగా మీరు చాలా ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సొస్తుంది. కంప్లీట్ కాన్సంట్రేషన్ మీ జాబ్ పైన గానీ, బిజినెస్ పైన గానీ మీరు పెట్టాల్సొస్తుందండి. సో, ఇదొచ్చేసి కంప్లీట్‌గా క్యారియర్ అండ్ బిజినెస్‌కి సంబంధించి నెక్స్ట్ మంత్ మీకు జరగబోయేదండి. సో, నెక్స్ట్ నేనిప్పుడు మీకు ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చెప్తాను. ఫైనాన్షియల్ స్టేటస్ అనంటే మీకు ఆర్థిక పరంగా నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుందనేది కూడా మనం చూద్దాం. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా వర్తిస్తుందండి. ఎవరైనా సరే ఎవరైతే జాబ్‌లో ఉన్నారో, బిజినెస్‌లో ఉన్నారో, బ్యూటీ పార్లర్ బిజినెస్‌లు కానివ్వండి, బ్యాంగిల్ స్టోర్స్ కానివ్వండి, టైలర్ షాప్స్ కానివ్వండి, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ షాప్స్ కానివ్వండి, షోరూమ్స్ కానివ్వండి, ఎనీథింగ్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ కమ్స్ అండర్ బిజినెస్. అండ్ కమింగ్ టు జాబ్, ఎనీ జాబ్ అండి. ఐటీ జాబ్ తీసుకోండి, మీరు నార్మల్ జాబ్ తీసుకోండి, అకౌంటెంట్ జాబ్ తీసుకోండి, ఎనీథింగ్ అండి. ఎనీథింగ్ విల్ కమ్ అండర్ జాబ్. డాక్టర్ కానివ్వండి, ఎనీ ప్రొఫెషనల్స్ కానివ్వండి, సీఏ కానివ్వండి, ఎవరైనా సరే దీన్ని మీరు రీడింగ్‌లో కన్సిడర్ చేసుకోవచ్చు. మీకు పర్సనల్ రీడింగ్ కావాలి, మీకు సంబంధించినట్టు మీరు అక్యురేట్‌గా రావాలి, మీకు సంబంధించిన రీడింగ్ అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ చూద్దామండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే వాళ్ళ పార్ట్నర్స్, వాళ్ళ రిలేటివ్స్ ఎవరి గురించి అయితే వీళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి నాకు కరెక్ట్‌గా క్లారిటీ ఇవ్వండి. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గివ్.
వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఆర్ వ్యూవర్స్ యొక్క ప్రజెంట్ పార్ట్నర్స్ అనొచ్చు, లేకపోతే ఎవరి గురించి అయినా చెప్పొచ్చు అండి. మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఈ వీడియో, వాళ్ళ గురించి, లేకపోతే మీ గురించి చూస్తే మీరు సో చూద్దామండి మరి మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఎలా ఉండబోతుంది. ఫైనల్గా షఫుల్ చేస్తున్నాను నేను. మీకు ఫైనాన్షియల్ స్టేటస్ నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుంది. ఇది కంప్లీట్ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండి. 70 to 80% మాత్రమే మనకి అక్యురేట్గా రీడింగ్ అనేది వస్తుంది. కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. నైస్. ఓకే, చెప్తానండి. 6 కార్డ్స్ తీస్తానండి ఇక్కడ. సో ఇక్కడ ఫైనాన్షియల్ స్టేటస్ అండి, కంప్లీట్గా మీకు ఫైనాన్షియల్ స్టేటస్. సో ఇక్కడైతే మీరు కొంచెము ఆర్థిక పరంగా అయితే చిక్కుకుంటారండి. అంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటారు, ఏమీ చేయలేని స్థితిలో ఉంటారు. అది ఎలాగో ఏంటి అనేది మనం చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి అయితే మీకు బిజినెస్ పార్ట్నర్స్ అనుకోండి. ఒకవేళ బిజినెస్ పార్ట్నర్స్ అంటే ఒకరు ఇద్దరు కలిసి ఏదైనా జాబ్ చేయడం కానీ, టీం వర్క్ కూడా అనొచ్చు. సో టీం వర్క్లో మీరు ఒకరితో కలిసి పనిచేస్తూ ఉంటే, లేదంటే బిజినెస్ అనుకోండి, పార్ట్నర్స్తో కలిసి చేస్తుంటారో వాళ్ళకి ఫ్రూట్ఫుల్గా ఉంటాయండి ఫైనాన్షియల్గా. అంటే బిజినెస్లో చాలా మంచి లాభాలు ఉంటాయి. జాబ్ చేసే వాళ్ళకు కూడా మీ ప్రాజెక్ట్ వర్క్స్ కానీ, మీరు ప్రమోషన్స్ కానీ, మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి కూడా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇది కొద్ది మందికి అండి. ఇంకా కొద్ది మందికి ఏంటంటే ఇంకా ఎంక్వైరీ, ఎవరైతే జాబ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏంటంటే పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అండి. అయితే ఇప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలని కొద్దిమంది అనుకుంటున్నారు అనుకోండి. సో ప్రాపర్టీకి సంబంధించి మీరు చాలా కరెక్ట్గా ఎంక్వైరీ చేయాలని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. ఎందుకంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా. ఈవెన్ ప్రాపర్టీ కొనాలన్నా మీరు, లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నా, ఏ విధంగానైనా సరే మీరు ఫైనాన్షియల్గా ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని అనుకుంటే 1-2 సార్లు బాగా మీరు ఎంక్వైరీ చేసి అన్ని రకాలుగా మీరు అన్ని విషయాలు తెలుసుకొని మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు. సో మీకు ఎక్కడైతే ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయండి, మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కూడా దానికి సంబంధించిన లాభాలు రావడము, లేకపోతే మీరు ఏదైనా ప్రాపర్టీ ఏదైనా అమ్మాలని అనుకున్నా కూడా అది అమ్మి దానికి నుంచి కూడా మీకు ప్రాపర్టీ అంటే లాభాలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇన్కమ్ అయితే మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక్కడ ద హై ప్రెస్టీజ్, ఇక్కడ ఏంటంటే మీరు కొంచెము ఫైనాన్షియల్ పరంగా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మోసం చేసే పర్సన్స్ కూడా మీ లైఫ్లో ఉంటారు. ఎందుకంటే ఏదైతే లేదో అది ఉన్నదని చెప్పేసి, ఉన్నదని లేదని చెప్పేసి మీకు భ్రమలో ఉంచే పర్సన్స్ కూడా థర్డ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి డబ్బుల విషయాలలో. సో మీరు ఎవరికైనా డబ్బులు అప్పులు ఇవ్వాలన్నా కూడా మళ్ళీ మీకు వెనక్కి వస్తుందా లేదా అనేది కూడా మీరు కొద్దిగా ఆలోచించి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు కరెక్ట్ పర్సన్సా లేదా, మళ్ళీ మీకు రిటర్న్ వస్తుందా లేదా, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఆలోచించి మాత్రమే మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ ద డెవిల్ ఎనర్జీ వచ్చిందండి. ఇక్కడ మీరు డబ్బుల విషయంలో మీరు ఎలా ఉండాలనంటే, ఇక్కడ చూడండి ద డెవిల్ ఎనర్జీ అని అంటే ఇక్కడ ఎవరో మిమ్మల్ని డబ్బుల పరంగా వాడుకుంటున్నారండి. ఎలాగంటే మీకు మాయమాటలు చెప్పి మీకేదో మంచి చేస్తున్నట్టుగా చెప్పేసి మీకు తెలియకుండానే మిమ్మల్ని మోసం చేయడము. అంటే లేదనంటే మిమ్మల్ని నమ్మించండి. మిమ్మల్ని ఎంత నమ్మిస్తున్నారు పర్సన్స్ అంటే, మీరు వాళ్ళు ఏది చెప్పినా కూడా మీరు వినేలాగా, వాళ్ళు చెప్పిన దగ్గరనే మీరు పెట్టుబడి పెట్టేలాగా, ఇలాగా మిమ్మల్ని వాళ్ళు మ్యానిపులేట్, దీన్ని మ్యానిపులేషన్ అంటారండి. సో డబ్బుల విషయంలో మిమ్మల్ని మ్యానిపులేట్ చేసే ఛాన్సెస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు జాగ్రత్త వహించాలి. అండ్ ఇక్కడైతే కొద్దిమందికి అయితే టెన్షన్స్ అయితే ఉన్నాయండి. నైట్స్ మీకు కొద్దిగా డెప్ట్స్ కూడా ఉన్నాయి కొద్దిమందికి. డెప్ట్స్ అంటే అప్పులండి. సో అప్పులు మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే కనుక అవి వస్తాయా రావా అన్న టెన్షన్, లేకపోతే మీరు వేరే వాళ్ళ దగ్గరికి అప్పు తీసుకుని ఈఎంఐలు కట్టడమో, లేకపోతే హోమ్ లోన్సో, లేకపోతే ఎవరి దగ్గరైనా మీరు అప్పు తెచ్చుకోవడమో, లేదంటే ఏదైనా ప్రాపర్టీస్ మీరు అమ్మే విషయంలో మీకు ఇంకా ప్రాపర్టీ అమ్మకం రాకపోవడము, లేదంటే పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి మీకు రావాల్సిన డబ్బులు రాకపోవడము, ఎక్కడో ఏదో ఒకటండి మీకు కొంచెం డబ్బుల విషయంలో అయితే నైట్స్ కొద్దిగా స్ట్రెస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే వెయిటింగ్లో ఉన్నారండి. మీకు రావాల్సిన డబ్బుల కోసం, మీకు రావాల్సిన ఏదైతే గోల్డ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే మీరు కొంచెం వెయిట్ చేస్తున్నారండి. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీ అంటే మీకు వచ్చే డబ్బులు కానీ, మీకు వచ్చే అప్పులు కానీ ఏవైనా సరే వస్తున్నాయా రావా అని చెప్పేసి మీరు వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయాల్సి వస్తుంది కూడా అండి. ఎందుకంటే వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయని ఇక్కడ ఈ కార్డులో తెలుసుకోవచ్చు. దానివల్లనే మీకు ఇక్కడ స్ట్రెస్ కూడా కనిపిస్తుంది. సో కొద్దిగా మీరు బయట నుంచి మీరు అప్పులు తెచ్చుకోవడమో, లేకపోతే ఇవ్వడమో కానీ అక్కడ కొద్దిగా మీకు అయితే స్ట్రెస్ అయితే కనిపిస్తుందండి. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కొంచెం మీకు లాభాలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టింది కొద్దిగా మ్యానిపులేట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయండి. ఇక్కడ మీకు మంచి మాటలు, మాయ మాటలు చెప్పి మీరు వాళ్ళు చెప్పినట్టుగా వినేలాగా మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కొద్దిమంది మిమ్మల్ని మోసం చేసేది కూడా కనిపిస్తుందండి.
ఓకే. ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నాకు ఇక్కడెక్కడ కూడా మేజర్‌గా అయితే ఈ మోసం మీకు బాధ ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి. కొద్ది మందికి మాత్రమే మంచి లాభాలు. ఓకే. పార్ట్నర్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి లేకపోతే టీమ్ వర్క్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి కొంచెం లాభాలైతే కనిపిస్తున్నాయి. రిమైనింగ్ అందరికీ కూడా కొద్దిగా డౌట్‌గానే ఉంది ఫైనాన్షియల్ పరంగా. ఓకే. సో ఇదండి ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ యువర్ క్యారియర్ స్టేటస్. సో గవర్నమెంట్ జాబ్ గురించి ఎదురు చూసే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా? లేకపోతే ప్రమోషన్స్ గురించి చూసే వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయా లేవా? ఇలాంటివి ఏవైనా మీకు స్పెసిఫిక్ క్వెషన్స్ గనుక ఉంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. సో పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు సంబంధించినది అక్యురేట్ రీడింగ్ అనేది వస్తుంది. దాన్ని బట్టి మాత్రమే నేను మీకు కరెక్ట్‌గా గైడెన్స్ అనేది ఇవ్వగలుగుతాను. ఓకేనా అండి? సో ఇదండి రీడింగ్. దీన్ని మీరు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా క్యారియర్‌కి సంబంధించి ఇంకేమైనా ఉంటే గనుక మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే నేను తప్పకుండా మీకు సొల్యూషన్ అనేది ఇవ్వగలుగుతాను. ఓకే. థ్యాంక్ యూ అండి.